ఐదేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో అందరి ముందుకొచ్చాడు. వరల్డ్ వైడ్ గా యాక్షన్ డ్రామా రిలీజ్ అయింది. రిపబ్లిక్ డే స్పెషల్ గా 1 డే బిఫోరే వచ్చింది. సో గ్యాప్ తర్వాత వచ్చి షారుఖ్ ఊపేశాడా, షాక్ ఇచ్చాడా? టేక్ ఏ లుక్. షారూక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహాం కాంబినేషన్ లో సల్మాన్ గెస్ట్ అపీరెన్స్ తో వచ్చిన మూవీ పఠాన్. యాక్షన్ డ్రామాకి కేరాఫర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. పఠాన్ కథ విషయానికి వస్తే ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ అధికారి ఇండియా మీద భారీ కుట్రకు ప్లాన్ చేస్తాడు. ఆ కుట్రని ఛేదించేందుకు అజ్ఞాతం నుంచి బయటకొస్తాడు పఠాన్. సో ఈ పఠాన్ ఎలా దేశాన్ని కాపాడాడు అనేది స్టోరీ లైన్. పఠాన్ గా షారుఖ్ లుక్ కిక్కిస్తోంది. ఫిట్ గా మజిల్స్ తో షారుఖ్ షాకేస్తే సల్మాన్ గెస్ట్ గా వచ్చి షేక్ చేశాడంటున్నారు. ఇక విలన్ గా జాన్ అబ్రహాం తన పాత్రలో పాతుకుపోయాడు. మొత్తంగా కథనాలే అనుకున్న స్థాయిలో లేవనే కామెంట్స్ పెరిగాయి. మాస్ యాక్షన్ డ్రామా అనుకున్నాక సీన్లే తప్ప స్టోరీ ఓవరాల్ గా నచ్చటం కష్టమే అంటారు. పఠాన్ కి కూడా కథనాలు చెప్పుకోదగ్గట్టుగా లేవనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయనే టాక్ వస్తోంది. మేకింగ్ తో సిద్ధార్థ్ మతి పోగొట్టాడనే మాటే వినిపిస్తోంది. రొటీన్ స్టోరీని కలర్ఫుల్ సీన్లతో నింపి సిద్ధార్థ్ మ్యాజిక్ చేయబోయాడు. మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ కూడా యాడ్ అయింది. కానీ అంచనా వేసేలా కథనాలు తేలిపోవటం, ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా ఓ రేంజ్ లో లేకపోవటం మైనస్ అంటున్నారు. ఓవరాల్ గా ఫ్యాన్స్ కి పఠాన్ పండుగ, మిగతా ఆడియన్స్ కి ఓకే అంటున్నారు.